యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10-11 వచనాలు 5వ పాత్రను కుమ్మరించడం అనేది మనము ధ్యానం చేస్తున్నాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. ఈ యొక్క 5వ పాత్ర మనము గమనించినప్పుడు ఈ 5వ పాత్రను దేవదూత క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం. గత 4 బోరలు ప్రకృతి మీద దేవుడు వేసి ఉన్నాడు. ఈ 5వ బోర చూసినప్పుడు సింహాసనం మీద రాజకీయ సంబంధమైన వాటి మీద ఆయన యొక్క పాత్రలను ఉగ్రత పాత్రలను కుమ్మరిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన రాజకీయాల మీద కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రూర మృగం యొక్క సింహాసనము అంటే క్రీస్తు విరోధి రాజ్య పాలనపై, వాని అధికారముపై, వాని శక్తిపై, వాని బలముపై దేవుని ఉగ్రతను కుమ్మరింపబడుకోవాల్సి వచ్చింది. పాలనా వ్యవహారాలు అస్తవ్యస్తమై కష్టములోనూ అభ్యంతరాలతోనూ అర్థము కాని స్థితిలోనూ ఉంటాయి. వారి పాలన అలాంటి కష్టస్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు కలిగించిన కొన్ని తెగుళ్ళు వలన ఇలాంటి సంభవాలని కొన్ని జరిగినట్లుగా మనము చూస్తున్నాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 29-30 వచనాలలో అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. రాజ్యముపై అంటే ఆ యొక్క మృగము యొక్క సింహాసనంపై అంటే రాజకీయ వ్యవహారాల మీద ఈ దేవుని యొక్క 5వ పాత్ర కుమ్మరింపబడింది. ఎక్కడెక్కడైతే ఈ మృగము యొక్క సామ్రాజ్యము ఏలుబడిలో ఉందో ఆ ప్రాంతం అంతటి మీద ఆయన పాత్రలను కుమ్మరించాడు. అందువలన రాజకీయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అది దెబ్బతింటానికి మనం ఐగుప్తు దేశంలో జరిగిన విషయాన్ని మనము చూచి ఉన్నాం. మరొక మాట కూడా నిర్గమాకాండంలోని 14వ అధ్యాయము 24-25 వచనాలలో అయితే వేకుజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడునట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అవునండి, దేవుడే యుద్ధం చేస్తున్నాడు. వారు తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే ఇప్పుడు ఈ పాత్రల కుమ్మరింపు ఈ ప్రపంచమేన క్రూర మృగము యొక్క సింహాసనమేన వాని అధికారాల మీద, వాని బలాల మీద, వాని శక్తుల మీద దేవుని ఉగ్రత పాత్రల కుమ్మరిస్తున్నప్పుడు ఎలాగుంటాయి అంటే తట్టుకోలేకపోతున్నారు. ఆల్రెడీ మొదటి పాత్రలోనే మహాశెడ్డ పుండ్లు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు వాడు ఆ పరిపాలనను ఎలా తీసుకున్నాడు? ఈ లోకరాజ్యాలని దేవుని అయితే
అపవాదికి ఎలా చేతికి వచ్చింది ఆ రాజ్యాలంటే, మనకి ఉదాహరణకి ఎట్లా వచ్చిందో మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లు కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ఇది వాని పరిపాలన. వాని పరిపాలనలో ఉండే అక్రమాలు, ఘోరాలు, భయంకరమైన పనులు, ఆ యాంటీ క్రీస్తు విరోధి యొక్క పాలనలో జరుగుతున్న భయంకరమైన సంగతులకి వాడు అలాగ చేస్తున్నాడు అన్నమాట. దానిని చూచి దేవుడు తన పాత్రలను వాటి మీద కుమ్మరించాడు. ఇలాంటి పాలనలోనే దేవుని ఉగ్రత, కలుగు వేదనలు ఇట్లాగే ఉంటాయి. ఇట్లాంటి పాలనలో దేవుని ఉగ్రత వలన కలిగే వేదనలు కూడా అట్లాగే ఉంటాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడును, అవి కనబడుచున్నవి, అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకుముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు వరకు అట్టివి పుట్టవు అన్నాడు. ఎంత భయంకరమైన శ్రమలు! ఆ యొక్క సామ్రాజ్యమేనా, క్రూర మృగం యొక్క సింహాసనమేనా, సాతాను అధికారాలు శక్తులమేనా, బలమేనా, వాని రాజ్యమైన దేవుని యొక్క ఉగ్రత పాత్రలో కుమ్మరిస్తున్నప్పుడు జరిగే ప్రచండమైన, బాధకరమైన, వ్యాధికరమైన, ఓర్చలేని మహాభయంకరమైన శ్రమలు, రాజ్యము అస్తవ్యస్తంగా ఉంటుంది, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుందని మనం చూస్తున్నాం. మనకు తెలుసు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో మొదటి పాత్ర కుమ్మరించినప్పుడు బహు చెడ్డ పుండ్లు పుట్టినవి. అవి అలాగే ఉన్నాయి. దాని తర్వాత ఇది 5వ పాత్రలు కుమ్మరించబడుచుండగా మొదటి నుంచి వచ్చిన శ్రమలన్నీ వాటి తాలూకా బాధలు ఇంకా ఉంటానే ఉంటాయి. అవి పూర్తి కాకమునిపే ఒకదాని వెంట ఒకటి ఈ శ్రమలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆ మొదటి పాత్రలో కుమ్మరించబడిన ఆ చెడ్డ పుండ్లు బాధ, ఈ రాజ్య వ్యవహారాలు కష్టంగా ఉన్నందువలన మనుషుల పరిస్థితులు ఎలాగుంటున్నాయో ఘోరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆ ఉగ్రత దినమందు ఎవరో తేవటంలా, దేవుడు పోస్తున్నాడు అనుకుంటున్నాం, దేవుడే ఆ పాత్రలో కుమ్మరిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ వాటికి మనమే కారణం. దేవుడు అలాంటి ఉగ్రతను ఆ రాజ్యాల మీద కుమ్మరించడానికి, ఆ రాజ్యాల్లో పాలకులుగా పాలితులుగా ఉన్న ప్రజల మీద ఈ భయంకరమైన చెడ్డ పుండ్లు, రోగాలు, ఈ తెగుళ్ళు కలగటానికి కారణం వారే. కాఠిన్యమైన మనసు, మార్పు చెందని మనసు వారికి ఉన్నందువలన దేవుడు వారిని అలాగ ముత్తుచున్నట్టుగా మనము చూస్తున్నామండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. ఆ యొక్క రాజ్యముపై చీకటి కమ్మటం అంటే ఆ యొక్క క్రూర మృగం యొక్క సింహాసనమైన 5వ పాత్రను కుమ్మరించినప్పుడు
ఆ రాజ్యము చీకటి కమ్మినంటే రాజ్యము అస్తవ్యస్తమైన అర్థం కాని పరిస్థితుల్లో అగమ్య గోచరంలో ఆ రాజ్య పాలన ఉన్నట్లుగా మనము గమనిస్తున్నామండి. సాతాను యొక్క ఒక సిస్టమ్ అది ఎలాగుంటుందంటే, నరకంలో కూడా వాడు పండ్లు కొరుకుట, నోరు బాదుకొనుట, జుట్టు పీక్కొనుట, గుండెల బాదుకుంటూ, నాలుకలు కొరుక్కుంటూ వేదన పడే స్థలం అది. ఆ స్థలము అపవాదికిని వాని దూతలకును సిద్ధము చేసిన నిత్యాగ్నిని రాయబడి ఉంది. వాడు దానిలో ఉన్నప్పుడు చేయవలసిన పని అదే. నాలుక కొరుక్కోవటం, పెదవులు కొరుక్కోవటం, జుట్టు పీక్కోవటం, రొమ్మును బాదుకోవటం పని. అది వాడి యొక్క స్వభావ లక్షణం. అయితే వాడు పరిపాలన భూలోకంలో ఉన్నప్పుడు క్రైస్త ఆధారంగా ఆ పరిపాలన జరుగుతున్నప్పుడు మనుషులు కూడా అదే నేర్పుతాడు. దేవుని ఉగ్రత పడినప్పుడు వాడు రాజ్యము అర్థం కాని పరిస్థితుల్లో అగమ్య గోచరంలో పడినప్పుడు మనుషులు నాలుకలు కొరుక్కుంటున్నారని, నాలుకలు ఖర్చుకుంటున్నారని రాయబడింది. అది కొన్ని దుర్బోధలు కావచ్చు, అబద్ధపు మాటలు కావచ్చు, యేసుక్రీస్తు నామమును దూషించే మాటలు కావచ్చు, ఏమైనా కావచ్చు, లేకుంటే నరకములో కేకలు వేస్తూ నాలుకలు కొరుక్కోవటం కావచ్చు. ఈ సిస్టమ్ని, ఈ క్రమాన్ని తన శిష్యులకి, ఈ లోకంలో ఉన్నవారికి, ప్రభు నమ్మని వారికి వాడు నేర్పుతున్నాడు. అందుకనే ఈ పాత్ర కుమ్మరించినప్పుడు వారు నాలుకలు కరుచుకొనిరి అని రాయబడింది. దానికి మనం ఉదాహరణగానే మనం లూకాసువార్త 16:24 చూసాం. ధనవంతుడు అగ్నిగంధకములతో మండుగుండములో పడినప్పుడు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, నా నాలుకను చల్లార్చుటకు. చూచారండి, నాలుక పడే బాధలు, నాలుక పడే ఆవేదనలు చల్లార్చుటకు లాజరును పంపమని కేకల వేస్తున్నాడని మనం చూస్తున్నాం. కేకల వేస్తున్నాడండి. అలాగైతే ఇది సాతాను యొక్క క్రమం. నాలుక కొరుక్కోవటం, అబద్ధాలు ఆడటం, చెడు మాటలు మాట్లాడటం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని దూషించటం, సణుగుట, గొణుగుట, ఇవన్నీ కూడా మన పూర్వీకులు కూడా ఐగుప్తు దేశా నుంచి కనానుకు వచ్చేటప్పుడు వారిలో అపవాది ప్రేరేపింపబడిన వారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు సణుగుతూ గొణుగుతూ ఉండగా లక్షల మంది అరణ్యంలో 40 సంవత్సరాల యాత్రలో చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సణిగినవారు, గుణిగినవారు. అలాగైతే ఆ గొణుగుడు, సణుగుడు, ఆ నాలుకలు కొరుక్కొనుట, అవే బోధ. అది నేర్పుతున్నాడు. చాలామందికి వచ్చినాయి అవన్నీ. కీర్తన గ్రంథంలో కూడా 64వ కీర్తన 3వ వచనంలో, ఒకడు కత్తికి పొదును పెట్టినట్లుగా వాడు తన నాలుకకు పొదును పెట్టుచున్నారు అని రాయబడి ఉంది. కొందరు కత్తికి పొదును పెట్టినట్లుగా నాలుకకు సాధన చేస్తున్నారు. తిట్లు ఎలా తిట్టాలనో, దూషణలు ఎలా రావాలనో, సణుగులు ఎలా రావాలనో నాలుకకు ప్రాక్టీస్ చేస్తున్నారు. కత్తికి పొదును పెట్టినట్లుగా నాలుకకు పొదును పెడుతున్నారు అని రాయబడి ఉందండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, వారి గొంతుక తెరిసిన సమాధి, తాను నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. చూచారండి, వారు గొంతుక తెరిసిన సమాధి, వారు నాలుకతో మోసం చేస్తారు, వారి పెదవుల కింద సర్ప విషం ఉందంటున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఎంత దారుణమో, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఇన్ని నష్టాలు జరుగుతున్నా, ఈ ప్రభుత్వమే సర్వనాశనం అయ్యేటట్టుగా ఉన్నా, దేవాతి దేవుణ్ణి గుర్తెరిగి వారి తప్పులను ఒప్పుకొని ప్రభువుని క్షమాపణ అడిగినట్లుగా ఎవరు లేరు. ఆ సర్వాధికారిని, ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుణ్ణి, సర్వ సృష్టికర్తను,
దూషించుటయే గాని మారు మనసు పొందినవారు కారు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నదంట. వారి నోట్లో ఎలాగుందంటే శపించటము, పగ ఉంది. యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో, నాలుక అగ్నియే. నాలుక మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టును అని రాయబడి ఉంది. ప్రకృతి చక్రానికే మానవుడు ఎలా పుడుతున్నాడో, ఎలాగూ జీవిస్తున్నాడో, ఎలాగూ చనిపోతున్నాడో, తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో అది అర్థం కాకుండా ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతున్నాడు. మోక్షానికి వెళ్ళాల్సిన విషయాన్ని గుర్తు లేకుండా చేస్తున్నాడు. మోక్షానికి వెళ్ళే పద్ధతుల్ని గుర్తు లేకుండా చేస్తున్నాడు. ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది మన నాలుక అని వ్రాయబడి ఉంది. యాకోబు ఆ విషయాలను క్లియర్గా మనకి వివరించాడు. మారు మనసు పొందుటకు వారు ఇష్టం లేక దేవుని దూషిస్తున్నారు. మారు మనసు పొందాల్సిన వారు, అయ్యో ఈ పాలన ఏమిటి, ఈ పరిపాలన ఏమిటి, ఈ కష్టాలు ఏమిటి, మన రాజు ఏమిటి, మన దేవుడేంది ఎలాగున్నాడని, సింహాసనము రాజ్యము పతనమైపోతుందే అని ప్రభువుని వేడుకున్న వాళ్ళు కారు. అయితే మన రాజు కంటే, ఈ క్రీస్తు విరోధికి రాజు కంటే గొప్ప రాజు ఉన్నాడేమో, సర్వసృష్టికర్త ఉన్నాడేమో అని గుర్తు తెచ్చుకొని ఆయన స్తుతించేవారుగా లేరు, ఆయనకు లోబడేవారుగా లేరు, మారు మనసు పొందినవారుగా లేరండి. వారికి అలా ప్రాక్టీస్ చేశాడు. తిట్టటము, దూషించటము, గొణగటము, సనగటము, నాలుకలు కొరుక్కోవటము, అబద్ధ బోధకులు అబద్ధపు మాటలు చెప్పటము, అవసరమైతే అగ్నిగంధకములతో మండుగుండంలో నాలుక కొరుక్కోవటం నేర్పాడే కానీ మారు మనసు పొందటం వారికి నేర్పలేదండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరిగింప నధికారము దానికి ఏర్పాటాయను. అట్లా కొంత సమయం ఉంది ఆ అపవాదికి. అక్కడ రాయబడి ఉన్నది 42 నెలలు దానికి సమయం ఇవ్వబడింది. దూషించటమే అవసరమైతే. ఈ దూషణ వల్ల నష్టం ఉందయ్యా, నరకం ఉంటే నరకంలో కేకలైనా వేస్తాం, నాలుకలైనా కొరుక్కుంటాం. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపని కేకలైనా వేస్తాం, కానీ మారు మనసు పొందము. ఈ ప్రాక్టీస్ నేర్పుతున్నాడు తన దాసులకి అపవాది, సాతానుడు. ఇది ఎంత ఘోరమండి. సర్వాధికారి అని దేవుడైతే ఏడుస్తున్నాడు, అయ్యో నా బిడ్డలు మారు మనసు పొందలేకపోతున్నారు, సర్వసృష్టికర్తను తెలుసుకోలేకపోతున్నారు. అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నికి వానితో పాటు నా బిడ్డలు కూడా వెళ్తున్నారని దేవుడు ఆవేదన చెందుతున్నాడు. కానీ వీళ్ళకి మారు మనసు లేకుండా ఉండేటట్టుగా చేస్తున్నాడండి సాతానుడు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఈ ప్రమాదాలు ఇంకా సంభవింపక మునిపే, ఈ పాత్రలు ఇంకా కుమ్మరింపక మునిపే దేవుడే మనకి ఆ భావాలను, ఆ సంగతులను తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నప్పుడు మనం తెలుసుకొని అయ్యో ఇలాంటివన్నీ జరుగుతాయి కావాలా, ఈ నష్టాల్లో మనం పడక మునిపే జాగ్రత్త పడటం మనకి ఎంతైనా మేలని ప్రభు పేరిట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా, ఏ విధంగా నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా తండ్రి చక్కగా ఆలకిస్తున్నారు. గత 4 పాత్రలు కుమ్మరించటము, ఇదిగో ఈ దినాన 5వ పాత్రను కుమ్మరించటము, నాయన క్రూర మృగం యొక్క సింహాసనమైన కుమ్మరించటము, ఆ రాజ్యం చీకటి కమ్మటము, దానివల్ల కలిగే ఆ భయంకరమైన పరిణామాలను చూడటము, దానితోటి బాధలు కష్టాలను అనుభవిస్తూ కూడా అపవాది మారు మనసు పొందటానికి వాళ్ళకి ప్రాక్టీస్ చేయటం లేదండి. పండ్లు కొరుక్కొనుట, నాలుగు కొరుక్కొనుట, నోరు బాదుకొనుట, నరకములో
అగ్ని జ్వాలలో యాతన పట్టడానికైనా ఇష్టపడి నిన్ను దూషించేవారి కానీ మారు మనసు పొందేటట్లుగా లేరని ఈ పాత్ర కుమ్మరింపులో అర్థమైంది తండ్రి. సాతానుడు ఎంత కఠినంగా తన ప్రజలను వాడుకుంటున్నారని దేవుడు ఆవేదన చెందుతూ ముందుగానే ఈ ప్రారంభించకమునిపే మనకు వీటిని అన్నింటినీ తెలియజేయడానికి ఇష్టపడ్డాడు తండ్రి. దేవానికి స్తోత్రాలు. మీ మాటలు ఆలకిస్తున్నారు. వారికి ఎన్నో అవసరతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వివాహాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, చదువుల్లో, ఆరోగ్యాల్లో, రాబోయే థర్డ్ వేలో కూడా భయంకరమైన ఆ తెగులు నుంచి స్వస్థత కావాలని, ఇప్పటి వరకు నష్టపడిన కష్టపడిన వారికి ఆదరణ కావాలని, నీ సన్నిధిలో ఎదుగుదల కావాలని, నీ దీవెనలు కావాలని, నీ ఎదుటే కూర్చొని నీ మాటలు ఆలకించడానికి నీ తట్టు తమ మనసులు ఎత్తి, తమ చేతులు ఎత్తి, తమ కన్నులు ఎత్తి నిన్ను అర్థిస్తుండగా వారి అవసరతలు తీర్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.